పేద మధ్యతరగతి ప్రజలందరూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. విశాఖలోని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విక్టరీ మీడియా న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. మేనిఫెస్టోను భగవద్గీతలా భావించి 99% అమలు పరిచిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా సంపాదించుకుని ఒక ఉన్నత శిఖరాన్ని చేరుకొని ఒక బలమైన నాయకుడిగా సీఎం జగన్ స్థానం సంపాదించుకున్నారని, సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టి కొత్త ఒరవడిని సృష్టించారన్నారు. వైసీపీ పార్టీ బలమైన పార్టీగా అవతరించింది. మరలా ప్రజలు అందరూ సీఎం గా మరోసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారు కాబట్టే ప్రతిపక్ష పార్టీలన్నీ ఒకటయ్యాయని విమర్శించారు. ఎంతమంది కలిసి వచ్చినా వైసీపీ మరలా అధికారంలోకి రావడం ఖాయం. సీఎం గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టడం పక్కా అంటూ ధర్మాన పేర్కొన్నారు. ఈ రోజు రాజకీయాలు ఒక స్పష్టత జగన్ గారి పాలనలో ఉంది సార్. ఏ మాట అయితే చెప్పారో అది ఆచరించే నాయకుడిగా, మేనిఫెస్టోని 99% కూడా ఆచరించేసే నాయకుడు. అలాగే ప్రధాన అంశాలుగా విద్య, వైద్యం, వ్యవసాయం ఈ గవర్నమెంట్ ప్రయారిటీస్ కింద తీసుకొని పరిపాలించడం జరుగుతోంది. అటువంటి మంచి నాయకుడి దగ్గర పనిచేయడం మాకు కూడా సరదాగా ఉంది. మరి మొట్టమొదటి నేను ఎలక్ట్ అయిన తర్వాత నాకు ఆర్ఎంబీ మంత్రిగా ఇవ్వడం జరిగింది. తర్వాత కొంతకాలం చూసిన తర్వాత నా పరిపాలన, నా తాలూకా అడ్మినిస్ట్రేషన్ అంతా చూసి నాకు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మంత్రిగా ప్రమోట్ చేసి క్యాబినెట్లో ఆయన తర్వాత స్థానమైనటువంటి డిప్యూటీ సీఎం కూడా నాకు ఇవ్వడం జరిగింది. నేను చాలా నిజాయితీగా నేను ఆయన నమ్మకంగా ఆయన పనిచేయడం జరుగుతుంది. మరి నేను పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను పార్టీలో ఆయనతో పాటు అడిగేస్తున్నాను. అప్పటికి నేను వైఎస్ఆర్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి తర్వాత వైఎస్ఆర్ పార్టీ రావడం, 3 సార్లు జిల్లా పార్టీ వైఎస్ఆర్ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం, ప్రజెంట్ కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నాను. మరి ఈరోజు ఈ పార్టీలు ఎన్ని కలిసినా జగన్ గారికి అయితే ఒక నమ్మకం, పేదలకి ఇటువంటి నాయకుడు ఉండాలన్నటువంటి నమ్మకం ఇవాళ ప్రజల్లో ఉంది కనుక ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తుందని మేము భావిస్తున్నాం. ఓటర్కి ఎవరు నాయకుడు, ఏ పార్టీ అన్నదానికంటే కూడా మనకి సంక్షేమం ఎవరి వల్ల జరుగుతుంది, మనకి ఎవరి వల్ల ఏ ప్రభుత్వం వల్ల మనకి సహాయం జరుగుతుంది అన్నది ఒక ట్రాన్స్పరెంట్ మోడ్లో ఈవేళ ప్రభుత్వం ప్రజలకు అన్ని సేవలు అందించడం జరుగుతుంది. ఇందులో ఎక్కడా వివక్ష లేదు, పక్షపాతం లేదు. అందరికీ పేదరికమే ప్రాతిపదికగా ఈవేళ ప్రభుత్వం ఆచరిస్తున్నటువంటి పథకాలు కానీ, లబ్ధిదారులకు చేరువుగా పరిపాలించే విధానం ఈవేళ సచివాలయ వ్యవస్థ, వార్డు వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ కూడా చక్కగా ప్రజలకు అందుతున్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు పెద్దలు కొంత అటు ఇటు అయినా కూడా పేదలు అయితే మాత్రం అవుట్రైట్గా జగన్ గారికి ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం మళ్ళీ వైఎస్ఆర్ఏ వస్తుంది, జగనే ముఖ్యమంత్రి అవుతారు.